నిజంగా ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే రేపు జరగబోయే దీక్ష దివాస్ గురించి సలహా సభను ఏర్పాటు చేసి మన అందరి లోపట ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి మరి ఏదైతే 3.5 కోట్ల ప్రజలు ఆకాంక్షను నెరవేర్చాలని మరి ఆ రోజు అన్ని రకాలుగా ఉన్న తన పదవులను తనకున్న అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి కేవలం 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే సపరేట్ ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం కావాలని. మరి ఈ తెలంగాణ రాష్ట్రం కావాలంటే మరి మనమందరం కూడా మనకున్న అన్నింటినీ కూడా త్యజించి కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడాలి. మరి తెలంగాణ రాష్ట్రం గురించి మరి ఉద్యమాన్ని నడపాలంటే ఆ రోజు మరి జలదృశ్యం లోపల మరి మీకు అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవటం, మరి అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు అనే నిదానంతో మరి ఆ రోజు మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలుసు. వారితో పాటు ఆ రోజు నుండి మొదటి రోజు నుండి కూడా ఉద్యమంలో పాల్పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన తలసాని సీనన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఉద్యమకారులంటే మరి ఆ రోజులలో కూడా నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన తెలంగాణ రాష్ట్రం మనకు రావాలి, అంటే ఈ నాయకులు ఈ ఆంధ్ర నాయకులు పరిపాలన లోపల మనకందరికీ కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది, మేము మాట్లాడలేము కానీ మీరు మాట్లాడాలి అని మంచి ప్రోత్సహించి స్థానికంగా నాకు ఎంతో చేదోడు వాదోడుగా మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి సీనన్న కూడా మనకు అన్ని రకాలుగా ప్రోత్సహించిన సంగతి ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ఉద్యమం లోపల ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఒక ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళడానికి ఏ విధంగా కృషి చేయాలి, 10 మంది లోపల ఉద్యమాన్ని ఏ విధంగా రగిలించాలి, అన్ని వర్గాలని ఏకతాటిగా ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పేసి నేను షార్ట్ అండ్ స్వీట్లో చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎన్ని రకాలుగా మనము వ్యాసాలు రాసినా తక్కువనే. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం, అది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం. ఇప్పటికీ ఎప్పటికీ ఎవ్వరు కూడా మర్చిపోని ఉద్యమం కేసీఆర్ గారి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. మరి ఆ రోజు లోపల తెలంగాణ ఉద్యమం లోపల అనేక రకాలుగా మరి ఉద్యమాల లోపల మాకు అన్నిటికీ కూడా వారు పిలిపియటం, ఆ ఉద్యమాల లోపల మేమందరం కూడా పార్టిసిపేట్ చేయటం నిజంగా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్కొక్క విషయాన్ని చెప్పాలంటే ఈరోజు మరి చేతిపైన రుమాలు లేస్తుంటాయి. మాకెందుకు నాతో పాటు చాలామంది ఉద్యమకారులు వేదికపై ఉన్నారు, ముందున్నారు. ఆ సీనన్న కానీ ఇక్కడ అలీబాగ్రే కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా చెయ్యి మరి అదేవిధంగా మహమూద్ అలీ గారు కానీ వాళ్ళ కొడుకులు అందరూ కూడా మాతో నా తెలంగాణ ఉద్యమంలో డే 1 నుండి కూడా మరి ఎల్లోళ్ళ సీన్ గారు అయితేంది, విద్యార్థి నాయకులు అయితేంది, కిషోర్ గౌడ్ అయితేంది, మేమందరం కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటించినాం. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. గతంలో కేసీఆర్ అమర నిరాహార దీక్షకు కూర్చొని తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ తచ్చుడో, తెలంగాణ జేతయాత్రను మరి కేసీఆర్ గారి శివయాత్రను అని చెప్పేసి ఆ రోజు మరి పిలిపించి మరి అమర నిరాహార దీక్షకు పూనుకున్న రోజు. ఆ యొక్క అమర నిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం లోపల పీటలు కదిలినాయి. మరి అందరి యొక్క గుండెలో రైలు గుబులెత్తింది. మరి అందరూ కూడా ఆ రోజులో కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయకుండా, ఆ తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయకుండా వెంబడినే కేసీఆర్ చేసిన అమర నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించడం, మన తెలంగాణ రాష్ట్రం రావటం, వచ్చిన తెలంగాణ రాష్ట్రానికే మన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉండటం మనందరిగా భావిస్తూ మరి అన్న సీనన్న చెప్పినట్లు దీక్షా దివాస్ యొక్క మన అందరికీ అదృష్టంగా భావించి ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమాన్ని తీసుకొచ్చిండో మరి సీనన్న ప్రతి అడుగును ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా ఇక్కడ అనేక రూపాల్లో మన తెలంగాణ భవన్లో కూడా గతంలో కూడా ప్రదర్శించడం, ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రదర్శిస్తూనే వచ్చినారు. వారికి నేను ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తూ మరి దీక్షా దివాస్ నుండి మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కూడా సీనన్న గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము పెద్ద ఎత్తున తరలి రావడం తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాను.